వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా ఇప్పుడు గోవిందరావుపేట మండల్ తోగు దగ్గర మనం ఉన్నట్లయితే ఇక్కడ టోటల్గా ఇక్కడ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నిన్న కురిసినటువంటి వర్షానికి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ వరదకు ఈ యొక్క NH 163వ జాతీయ రహదారి పూర్తిగా ఇక్కడ ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తుంది. మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ములుగు జిల్లా మొత్తం తడిసి ముద్దయిందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అయితే ఎప్పటికప్పటికి ప్రజలకు ఒక సూచిక బోర్డు అందించి ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలని చెప్పని వాహనదారులకు కూడా వీళ్ళొక అవేర్నెస్ కూడా తెలియపరుస్తున్నారు. రాత్రి మనం చూసుకున్నట్లయితే రాత్రి తెల్లవారుజాములో ఇక్కడ మనకు జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి వాహనాలను కూడా తనిఖీలు వాహనాలను కూడా ఎటు అటు రద్దు కాకుండా ఆపి చేసి వాహనాలను నిలిపివేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ మండల తోగు వద్ద చూసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ డాంబర్ రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీస్ అధికారులను కూడా ఏర్పాటు చేసి పోలీస్ అధికారుల ద్వారా ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డులను పెట్టి హెచ్చరిక బోర్డులు పెట్టి కూడా వారికి హెచ్చరిక తెలియపరుస్తున్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఎట్లా వారికి ఏమి మీరు కల్పిస్తున్నారు వచ్చిపోయే వాహనాలకు? మార్నింగ్ నుంచి ఉన్నాం ఇక్కడ వచ్చే వాళ్ళని ఇక్కడ కొంచెం లేకుండా వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అలా పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేడం గారు వచ్చారు, ఇప్పుడే వెళ్ళారు. అలాగే ఎస్పీ గారు వచ్చి ఎలా చూసుకుని ఎలా వెళ్ళారు. అంటే ఇప్పటివరకు ఏమైనా ఇక్కడ ట్రాఫిక్ ఇట్లా జామ్ అవ్వడం జరిగిందా? నైట్ బాగా నీరు రోడ్డు పైనుంచి పోయింది. ఇప్పుడు దాని పర్పస్ ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ అయింది. దానివల్ల మేము ఇక్కడ వచ్చి మార్నింగ్ నుంచి ఉన్నాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే రాత్రి పూట చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ ఫుల్గా అంతరించిపోయింది. ఎస్పీ గారు కూడా మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మేము ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఉండడం జరిగిందని చెప్పి మన మధ్యలో పోలీస్ అధికారులు అయితే తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏటునాగారం ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్నటువంటి ప్రయాణికులు ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ ఉన్నటువంటి గోవిందరావుపేట మండల తోగు నుంచి మొదలు పెడితే ఏటునగరం వరకు ఉన్నటువంటి వాగులు పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ మండల తోగు దగ్గర ఈ పరిస్థితి ఏర్పడితే ముందు మనం పోయినట్లయితే తాడవాయి మండలం అక్కడ జలగలంచ కూడా పూర్తిగా రోడ్డు డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కూడా మనకు చెప్తున్నారు. కావున ఇటు దిక్కు వచ్చే వాహనదారులు మాత్రం ఎవరైనా కూడా చూసుకొని రావాలి. ఒకవేళ ఛత్తీస్గఢ్ భూపాలపట్నం పోయేవారు ఉన్నట్లయితే గూడెపాడు నుంచి పోవాలని చెప్పి ఓ దిక్కు జిల్లా ఎస్పీ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున వాహనదారులు ప్రయాణికులు గమనించి ఈ యొక్క రహదారి వెంట రాకుండా భూపాలపట్నం ఛత్తీస్గఢ్ పోయే వాళ్ళు మాత్రం గూడెపాడు నుంచి వెళ్ళాలని చెప్పి కూడా తెలియపరిచారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైందని మనం చెప్పొచ్చు.